జొన్న రొట్టెలు చేయాలంటే నాకు ఇదే తలకాయ నొప్పి అనమాట. ఆ రొట్టెలు చేయడానికి కాదు, రొట్టెలు చేసిన తర్వాత ఇంత మెస్ అయిపోతుంది అనమాట కిచెన్ అంతా. సో దీనికి తోడు నా కూతురేమో రొట్టెలు చేసేంతసేపు బాగానే ఆడుకుంది, కానీ రొట్టెలు చేయడం అయిపోగానే స్టార్ట్ చేసింది ఇంకా ఒక్కటే ఏడుపు. సో తనని తీసుకెళ్ళి ఫీడ్ చేసేసి పడుకోబెట్టి వచ్చి కిచెన్లో చూస్తే ఇట్లుందనమాట కిచెన్ పరిస్థితి. ఈ టైంలో ఎవరైనా ఇంటికి రావాలి, అప్పుడు ఉంటుంది రా చారి. అస్సలు ఇంక ఎక్స్పెక్ట్ చేయలేమనుకోండి. ఎన్నెన్ని మాటలు వస్తాయో అసలు. ఆబ్వియస్గా మన ముందైతే అనరు, మన వెనకాలే మాట్లాడుకుంటారు. మన చుట్టూ జడ్జ్ చేసే పీపుల్ ఉన్నంత వరకు ఇలాంటి మాటలు వస్తూనే ఉంటాయి. మీరేమంటారు? ఇంకొక థింగ్ ఏంటంటే, ఇక్కడ ఒక ఉమెన్ని ఇంకొక ఉమెనే జడ్జ్ చేస్తుంది అనమాట. అదే ప్రాబ్లమ్. మీరు ఎవరైనా దీనికి రిలేట్ అయితే నాకు కింద కామెంట్స్లో అయితే చెప్పండి. సో అంత మెస్సీ కిచెన్ కౌంటర్ని చూసిన తర్వాత ఇంత క్లీన్ కిచెన్ కౌంటర్ చూసాక ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట.